రైట్ కి డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన 7 మావోయిస్టుల మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తయింది. కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రక్రియని పోలీసులు వీడియో తీయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు రేపటి వరకు ఏటూరు నాగారం ఆసుపత్రి మార్చరీలోనే మృతదేహాల్ని భద్రపరుస్తారు. ఎన్కౌంటర్ మృతుల్ని బంధువులకి చూపించాలని హైకోర్టు ఆదేశించింది. మృతదేహాల్ని మార్చరీలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ములుగు ఏరియా ఆసుపత్రి నుంచి పోలీసులు ఫ్రీజర్లను తెప్పించారు. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, లోపలికి కూడా రానియలేదు. ఇద్దరినే పంపించారు. పోయి చూసిన కొట్టి చంపారు. అదైతే ఇన్కౌంటర్ కాదు, పట్టుకొని చంపారు. మనుషులు మానవత్వం ఉంటుంది అయితే అట్లా చేయలేదు అంతే. అది మనసులో ఉట్టలే అసలు. అది ముగ్గాలు వాళ్ళు ఎట్లా అనుకుంటాను గాయాలు చేసా మొత్తం ఇట్లా కొట్టారు. మొత్తం ఇవన్నీ ఏడుగారికి ఇచ్చి పారేసారు. తుపాకులు అంటే కాపుతారు. కానీ మాకు ఇద్దరికే పర్మిషన్ ఇచ్చారు. మాకు అందరి ఫ్యామిలీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇది ఎన్కౌంటర్ కాదు. ఆ బాడీని చూస్తే ఎన్కౌంటర్ లాగా లేవు. ఆ బాడీలో మొత్తం తుక్కు తుక్కు చేసి మొత్తం తలనైతే మొత్తం తుక్కు తుక్కు చేసి పడేసారు. ఒక్కొక్క బొక్క ఇట్లా కదులుతుంది ముట్టుకుంటేనే. కళ్ళు వెళ్ళినాయి, పండ్లు వీకేసిండ్రు. మొత్తం ఇదంతా మొత్తం ఒక పేసు మాత్రమే ఉంచింది, కానీ ఇవన్నీ ఇళ్ళకెళ్ళి ఇదంతా తుక్కు తుక్కు అయింది. అది తూటాల లెక్క అయితే కనబడలేదు నాకు. తూట అనేది గిది ఒక్కటే గీడ కనబడుతుంది. అది కూడా దగ్గర నుండే కాల్చిన తూట లెక్క కనబడుతుంది, దూరం నుండి కాల్చింది కాదు. సీనియర్ డాక్టర్ ఫోరెన్సిక్ డాక్టర్లతోని పోస్ట్ మార్టం నిర్వహించాలి. అది బంధువుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించాలి. ఆ నివేదికను ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా జరిగినటువంటి ఎన్కౌంటర్ అనేది చెప్తారు అనే ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఫోటోలు వీడియోలు తీసుకునేటువంటి అవకాశం ఇవ్వాలని కూడా మాట్లాడారు. అయినా కూడా వాళ్ళు ఒక ఫోటో కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ డెడ్ బాడీస్ మొత్తాన్ని కూడా సక్రమంగా ప్రిజర్వ్ చేసి పురుగులు పట్టకుండా ఉంచి అందరి డెడ్ బాడీలు కూడా ఆ ఫోరెన్సిక్ నిపుణులతోని పోస్ట్ మార్టం చేయించి ఇవ్వాలనేసి. ఆ డెడ్ బాడీ చూస్తే ఇప్పుడు ఇంతకు ముందు మేము మాట్లాడిన విధంగానే మొత్తం చిత్రహింసలు పెట్టి చంపేశారు. కాబట్టి ఈ చిత్రహింసలు పెట్టి చంపడం ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమో, ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ హక్కులు అనేది రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాం మేము అతన్ని. ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం ఇది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. తిరుపతి. గాయత్రి, ములుగు జిల్లా సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతం అంతా హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు ఏ జిల్లాలో నిన్న ఏటూరు నాగారం మండలం సంబంధించి చెల్పాక శివారు ప్రాంతంలో 7 మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. పోలీసులు కావచ్చు, ఇటు గ్రేహౌండ్ సంబంధించినటువంటి పోలీసు బలగాలు మావోయిస్టుల ఎదురుకాల్పుల నేపథ్యంలోనే 7 మావోయిస్టులు మృతి చెందారు. వారికి సంబంధించిన మృతదేహాలను నిన్న మొదటగా ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. కానీ తర్వాత ములుగు జిల్లాలోకి తరలిస్తే ములుగు జిల్లాకు సంబంధించి సానుభూతి పరులు ఎక్కువ వస్తున్నటువంటి ఉద్దేశం కొంత కావచ్చు, కొంత భద్రత ఉన్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా కాకతీయ మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి వైద్యులతో ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు 5 మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయినట్టు తెలుస్తుంది. మంగు కావచ్చు, ఈగోలపు మల్లయ్య, కామేష్, సురేష్ సంబంధించినటువంటి ఇలా 5 సంబంధించినటువంటి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పోలీస్ అధికారులు, మిగతా అధికారులంతా కూడా వీడియో రికార్డు చేసినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశాన్ని అంతా కూడా బూటకపు ఎన్కౌంటర్ అంటూ పౌర సంఘం సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు హైకోర్టులో ఎన్కౌంటర్ పై కూడా విచారణ కొనసాగింది. విచారణకు సంబంధించి కూడా ఇటు పౌర హక్కుల సంఘం సంబంధించిన నేతల తరఫున వాదనలు వినిపించారు. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైకోర్టు తీర్పు కనుక చూస్తే ఈరోజు నైట్ కూడా ఏటూరు నాగారం సంబంధించినటువంటి మార్చిలోనే 7 మావోయిస్టుల మృతదేహాలను ఉంచాలి. తదుపరి విచారణ తర్వాత మళ్ళీ వారికి ఎప్పుడు అప్పగించేటువంటి విషయాలు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు హైకోర్టులో కనుక విషయాలను కనుక గమనిస్తే పౌర హక్కు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలోనే కాసేపటి క్రితం వరకే హైకోర్టులో వాదనలు
వినిపించినటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు మెజిస్ట్రేట్ విన్న తర్వాతనే ఈ భద్రపరిచిన మృతదేహాలన్నీ కూడా ఏటూరు నాగారం ఆసుపత్రిలోనే ఈరోజు భద్రపరచాలి కావని కుటుంబ సభ్యులకు బంధువులకు వారి 7గురి మృతదేహాలకు సంబంధించి చూపించాలంటే కూడా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా పోలీసులు ఈ రోజంతా కూడా ఏటూరు నాగారం మార్చురులోనే మృతదేహాలను భద్రపరిచేందుకు ఏర్పాట్లను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి నుంచి ఫ్రీజర్లను కూడా ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించి ఫ్రీజర్లను ఈరోజు నైట్ అంతా కూడా అక్కడనే మృతదేహాలను ఉంచేందుకు అధికారులు ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమంది బంధువులు కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏటూరు నాగారం మార్చురి చుట్టుపక్కల కావచ్చు, ఏటూరు నాగారం ఇది మొత్తం ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం అంతా కూడా పోలీసులు జల్లెడ పడుతూ పహారా కొనసాగినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ మార్చురి దగ్గర కూడా ఎవరైతే అనుమానితులు కావచ్చు, ఎవరైనా కొత్త వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా మావోయిస్ట్ సంబంధించినటువంటి సానుభూతి పనులు ఎవరెవరు వస్తున్నట్టు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వారి ఆధార్ కార్డు కావచ్చు, వారి వివరాలు తీసుకున్న తర్వాతనే లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ఈ మార్చురి దగ్గర మీడియాను కూడా కొంత లోపలికి అనుమతించారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు 5 మృతదేహాలకు సంబంధించి పోస్ట్మార్టం పూర్తయినట్టు తెలుస్తుంది. మరో 2 మృతదేహాలకు కూడా మరి కాసేపట్లోనే పోస్ట్మార్టం ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ఈ రోజంతా కూడా ఏటూరు నాగారం మార్చులోనే ఉంచాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకే ములుగు జిల్లా పోలీసులు ఈరోజు మృతదేహాలను కూడా అక్కడే ఉంచేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం పోస్ట్మార్టం ప్రక్రియనంతా కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణుల బృందంతోనే చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు పౌర హక్కు సంఘర్షణ నేతలంతా కూడా కీలకంగా ఆరోపిస్తూ బూటకపు ఎన్కౌంటర్ ఒక భోజనంలో విషము కలిపిన తర్వాతనే కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి హతమార్చారంటూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, పౌర హక్కు సంబంధించినటువంటి నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హైకోర్టులో ఇంకా తదుపరి విచారణకు సంబంధించి ఎటువంటి విచారణ కొనసాగబోతోంది. ఇటు పౌర హక్కు సంఘానికి సంబంధించినటువంటి న్యాయవాది ఎటువంటి వాదనలు నిలిపిస్తారు, ఇటు పోలీసు సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఇంకా ఎటువంటి వాదనలు నిలిపే చర్చ అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కీలకంగా కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ చేసిన కూడా కుటుంబ సభ్యులంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మార్చురి దగ్గర కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా చేరుకున్న నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులంతా హై అలర్ట్ కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు పహారా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ కూడా పౌర హక్కు సంబంధించినటువంటి నేతలు కావచ్చు వీరంతా చెప్తే పరిస్థితి కనబడుతుంది. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలు పాటించకుండా ఎన్హెచ్ఆర్సీ నిబంధనలు తుంగలో తొక్కారు పోలీసులు అంటూ కూడా పౌర హక్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటు ప్రభుత్వం సంబంధించిన న్యాయవాది కావచ్చు, పోలీసులేమో అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా వెనువెంటనే మృతదేహాలను ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించినట్టు తెలిసింది. ఈ ప్రక్రియనంతా కూడా మొత్తం వీడియో రికార్డు చేసినట్టు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మొత్తానికి మరి కాసేపట్లోనే మరో 2 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత టోటల్గా 7గురికి సంబంధించినటువంటి మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్మార్టం ప్రక్రియ మరి కాసేపట్లోనే ముగియనున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏటూరు నాగారం మార్చురి దగ్గర ఒక హైటెన్షన్ వాతావరణం తలెత్తిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ 7గురు మావోయిస్ట్ సంబంధించిన మృతదేహాలకు సంబంధించి కుటుంబ సభ్యులు, బంధువులు కావచ్చు, ఇటు సానుభూతి పనులు ఎవరైనా ఎక్కువ సంఖ్యలో వస్తారంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పహారా కొనసాగిస్తూ కొంత మీడియాను కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు నుంచి డిసెంబర్ 8 వరకు మావోయిస్టులకు సంబంధించినటువంటి PLJ వారోత్సవాలు ఉన్న నేపథ్యంలోనే PLJ వారోత్సవాల సందర్భంగా కూడా ములుగు భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఒక హై అలర్ట్ కొనసాగిస్తూ ములుగు జిల్లా అంతా కూడా గిరిజన ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మావోయిస్టుల మృతదేహాలకు మరి కాసేపట్లోనే పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి కాబోతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.